సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట మనం చదువుదాం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరుచుడి, రాజమార్గమును చక్కపరుచుడి, చక్కపరుచుడి, రాళ్లను ఏరివేయుడి, పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. చిన్న మాట, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన తండ్రి, మహోన్నతుడు విన దేవ, నీ చిత్తమును బట్టి, నీ సంకల్పమును బట్టి ఈ సంవత్సరం కూడా నీ దీనదాసుల ద్వారా ఏర్పాటు చేసిన సభలు తొలి దినం రాత్రి, మలి దినం రేపటి వరకు కూడా మీరు కొనసాగింప చేస్తున్నందుకు స్తోత్రాలు. సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకుంటున్నారు, అందును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి నిలబడుతున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున కొద్ది నిమిషాలు మరుగు చేసుకుని ప్రజలకు కావలసిన సువర్తమానమును మీరు మాత్రమే అందించమని ప్రార్థిపడుతున్నాం. ఎలాంటి ప్రతికూలతలు, వ్యతిరేకతలు పనిచేయబడకుండా సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకోనండి. ఈ రాత్రి వినబోతున్న వాక్య సందేశం ద్వారా కనీసం ఒక్క వ్యక్తి అయినా రక్షణ కొరకు, మారుమనసు అనుభవం కొరకు తీర్మానం చేసుకునే హృదయ ప్రేరేపణ మీరు దయచేయండి. సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరై, చదవబడిన యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనంలో ఎన్నో మాటలు మనం చదువుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి మూడవ లైన్లో చక్కపరుచుడి, చక్కపరుచుడి. నాతో అనండి, చక్కపరుచుడి, చక్కపరుచుడి. ఈ రాత్రి ఈ మాట మీద మీ ముందు దేవుని మాటలు వినిపించాలని ఆశపడుతున్నాను ప్రియులను. యెషయా గ్రంథం చాలా శ్రేష్టమైన, అపురూపమైన గ్రంథం ప్రియులను. యెషయా గ్రంథంలో దేవుడు ఎన్నో ప్రత్యేకతలు వ్రాయించి ఉంచాడు. యెషయా గ్రంథాన్ని బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఇట్స్ ఎ మినీ బైబిల్ అని అన్నారు. బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనబడతాయి. యెషయా గ్రంథానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే యెషయా గ్రంథంలో ఉన్న ఒక ప్రత్యేకత చెప్పి ముందరికి వెళతానండి. ఆ ఒక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక్క యెషయా గ్రంథంలో 3 అమూల్యమైన ఆహ్వానాలు ఉన్నాయి. ఆ ఆహ్వానాల్లో మొదటిది ఏంటి అని అంటే, మొదటి అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. రండి మన వివాదము తీర్చుకుందాము. ఇట్స్ ఫస్ట్ ఇన్విటేషన్. మొదటి ఆహ్వానం ఏంటంటే, రండి మన వివాదం ఏంటో తీర్చేసుకుందాం. దేవుడే పిలుస్తున్నాడండి. పాపులుగా, నేను పరిశుద్ధుడిగా, మీకు నాకు మధ్య ఏ వివాదం ఉందో
మనుషులైతే రండి మన వివాదాన్ని పెంచుకుందాం అని పిలుస్తారండి. కానీ దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఎంత ప్రేమ కలిగిన ఆహ్వానం అండి. రెండవ యెషయా గ్రంథంలో ఉన్న ఆ మూల్యమైన ఆహ్వానం ఏంటంటే 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. మొదటి ఆహ్వానం వివాదం తీరిపోయింది కనుక చేయవలసిన రెండో పని ఆహ్వానం ఎందుకు ఇస్తున్నానంటే, వివాదం తీరిపోయింది మీకు నాకు కనుక ఇక రండి మీరు రక్షణ పొందుదురు. కానీ మూడవ అపురూపమైన ఆహ్వానం యెషయా గ్రంథంలో ఏంటి అని అంటే 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తాం, ఆరాధన చేద్దాం రండి అని పిలుస్తున్నట్టండి. మనిషి జీవితంలో ఈ 3 ఆహ్వానాలు శ్రేష్టమైనవి. ఒక యెషయా గ్రంథంలోనే 1 రండి మన వివాదం తీర్చుకుందాం, 2 వివాదం తీరిపోయింది రక్షణ పొందుదురా, 3 రక్షణ పొందిన నీవు ఆరాధన చేద్దాం. ఇదే మానవునికి శ్రేష్టమైన పనండి. ఇలాంటి అపురూపమైన యెషయా గ్రంథంలో దేవుడు 62వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్లో 2 సార్లు పలికిన మాట చక్కపరుచుడి చక్కపరుచుడి. ఈ దినాన దేవాది దేవుని యొక్క అనుమతిని బట్టి ఏమేమి చక్కపరచాలి 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులను. ఈ మాట దేవాది దేవుడు ఎవరిని బట్టి వాస్తవానికి పలికాడంటే, చెరలో ఉన్న ఇశ్రాయేలీలను గురించి దేవుడు పలుకుతున్నాడండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల జీవితం అంతా చెరలోనికి వెళ్ళిపోవటమే. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా చెరలో ఉన్నారు. ఎలాగలా విడిపించాళ్లే దేవుడు అని అనుకుంటే మరలా వారి అవిధేయతను బట్టి బబులోనికి బానిసలుగా తీసుకుని పోబడ్డారండి. ఆ బబులోను చెరలో ఉన్న వారులారా రండి, మరలా రండి రండి రండి, చక్కపరుచుకోండి చక్కపరుచుకోండి, చక్కపరుచుడి చక్కపరుచుడి. మన జీవితంలో కూడా దేవుడు ఏమని ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మన జీవితంలో ఉన్న పాత అలవాట్లు పాపాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో అడుగుబెట్టుట కొరకు చక్కపరుచుడి చక్కపరుచుడి. ఇదేనా ప్రియులనా? ఎవరి నోట్లో చూసినా ఇదే మాట వస్తుంది కదా. ఒక కుటుంబంలో అండి వివాహమై కొత్తగా కొంచెం ఇబ్బందులు అల్లర్లు మొదలయ్యాయి. వయసులో పెద్దవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య గొడవని సమస్యని ప్రేమగా పరిష్కరించి, ఆ అబ్బాయికేమో ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈ అమ్మాయికేమో ఈవిడి గారు చెప్తున్నారు, ఏమనో తెలుసా, చక్క కాపురం చేసుకుంటమ్మా, చక్క కాపురం చేసుకోయ్యా. అంటే కాపురం చక్కగా ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళుతున్నా కాలేజీలకి వెళుతున్నా నీవు నేను చెప్పే మాట ఏంటో తెలుసా, చక్కగా చదువుకోయ్యా, మంచి భవిష్యత్తు ఉందయ్యా. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడరా, ఎదుటి వ్యక్తుల్లో మనస్సును ఆకర్షించుకో. పాట పాడినా మాట మాట్లాడినా ఏ పని చేసినా చక్కగా చక్కగా. కొంతమంది వ్యవసాయం చూడండి ఎంత చక్కగా చేస్తారు. కొంతమంది పిల్లలు చక్కగా వారి తల్లిదండ్రులు ఎలా పెంచుతారు. చక్కగా ఉంటే నువ్వు ఎలాగ సంతోషిస్తున్నావో, నిన్ను సృష్టించి అలా చక్కగా ఉండాలని ఆశపడే పిల్లల్ని, భర్తని, భార్యని, పిల్లల్ని అందరినిచ్చిన దేవాది దేవుడు కూడా నిన్ను బట్టి కోరుతుంది కూడా అదే. ఏంటో తెలుసా, చక్కపరుచుకో, చక్కపరుచుడి చక్కపరుచుడి. అసలు దేవాది దేవుని పని అంతా చక్కపరిచాడండి. ఆదికాండంలో చూడవలసిన పని లేదు. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో భూమి ఇదివరకు చక్కగానే ఉండేదట. కానీ ఆ వెలుగు దూత లూసిఫర్ భూమి మీద పడంగానే భూమి అంతా ఆకారం లేకుండా నిరాకారంగా అయిపోతే దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చక్కపరచడం ప్రారంభించాడండి. భూమి నిరాకారంగా ఉందంట, శూన్యంగా ఉందంట. మొదటి అధ్యాయం మొదటి వచనం ఫస్ట్ బైబిల్లో దేవుడు చేసిన పని చక్కపరచడమే. అప్పుడు ప్రారంభించబడిన చక్కపరచడం, మానవ సంబంధాలను చక్కపరిచిన దేవుడు, భక్తిహీనమైన మార్గాలను చక్కపరిచిన దేవుడు, విరిగిపోయిన హృదయాలను చక్కపరిచిన దేవుడు. బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైన అమూల్యమైన మాట అంటూ ఉంటే అది చక్కపరచడమే ప్రియులరా. బైబిల్ చెప్తున్న మాట, సృష్టి నుంచి సిలువ దాకా, మరొకసారి చెప్తా వినండి, సృష్టి నుంచి సిలువ దాకా దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, అందరినీ చక్కపరిచి సిలువలో యేసు ప్రభు వారు పలికిన ఆలో మాట, సమాప్తమైనది. చక్కపరిచాను ప్రభా. తరాలు ఎన్ని మారిని, ప్రవక్తలు మారారు, సువార్థికులు మారారు, దేశాలుగా రంగు బాధ అన్నిటిని చక్కపరిచి 7వ మాట అన్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. ఇక చక్కపరిచేది ఏమి లేదు, ఇక ప్రజలు చక్కపరుచుకోవడమే.
కనుక రాత్రి యెషయా భక్తుని ద్వారా మన మూలవాక్య యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట, చక్కపరుచుడి చక్కపరుచుడి. ఏం చక్కపరచాలి? బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను క్లుప్తంగా ఒక 5 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ఎవరన్నా చదవగలిగితే మంచిదమ్మా, మైక్ తీసుకోండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా మార్గములు చక్కనివి అనంటే నాతో అందరూ, యెహోవా మార్గములు ఎలాంటివంట? చక్కనివి. అందుకే మనమందరం కూడా ఇక్కడ కూర్చుంటానికి కారణమైంది. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుంటారట. కనుకనే దేవాది దేవుడు మనతో మూలవాక్యులు చెప్పిన మాట, చక్కపరుచుడి చక్కపరుచుడి. ఏం చక్కపరుచుకోవాలి? 5 విషయాల్లో నెంబర్ 1, మొట్టమొదటి విషయాన్ని తెరవండి. ఇప్పుడు ఇక బైబిల్ గ్రంథాలు తెరవని వాళ్ళు కూడా, దయతో మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఒకవేళ లేకపోతే, కనపడకపోతే, ఇలాంటి టైంలో మాత్రమే మీ ఫోన్ ఉపయోగించుకోండి, దాంట్లో బైబిల్ తెరవడానికి ఇష్టపడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం మనం వినాలనుకుంటున్న 5 అంతల విషయాలలో మొట్టమొదటిగా చక్కపరుచుకొనవలసిన విషయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువమ్మా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా ఏం చేసుకోనండి? చక్కపరుచుకొని చాలండి. మనం వినాలనుకున్న 5 అంతల విషయాల్లో మొదటిగా చక్కపరుచుకొనవలసిన విషయం ఏంటంటే, క్రియలను చక్కపరుచుకోవాలి. నాతో మాట్లాడండి అమ్మ. దేన్ని చక్కపరుచుకోవాలట? క్రియలను చక్కపరుచుకోవాలి ప్రియులగా. ఇదేనా మానవుని జీవితంలో? క్రియలను చక్కపరుచుకున్నప్పుడు దేవాది దేవుడు ఎంతగా సంతోషిస్తాడోనండి. అందుకే చక్కపరుచుడి. మొదటిగా క్రియలను చక్కపరుచుకోండి. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, అమ్మ అయ్యా అందరూ వినండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అయ్యో, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో 7 సంఘాలు, 1-2 నుంచి ఆ 3 అధ్యాయాలు 7 సంఘాలలో దేవుడు ఒక్కొక్క సంఘాన్ని చక్కపరుచుకోమని చెప్తున్నాడు. వాటిలో ఒక సంఘము సార్దీసు సంఘాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘమా, నీ క్రియలు ఇప్పుడు ఎలాగున్నాయో తెలుసా? నీవు జీవించుచున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే. అందుకే మొట్టమొదటిగా చక్కపరుచుకోవలసింది ఏంటంటే, నీ క్రియలను యథార్థంగా చక్కపరుచుకో. క్లియర్గా రాయబడింది ఇర్మియా 7:5లో. ఇంటిగ్రిటీ, ఇంగ్లీష్లో యథార్థత అండి. చక్కపరుచుకోవటం కూడా యథార్థంగా చక్కపరుచుకో. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, మృతుడు అయిపోయావు. ఈ రాత్రి నా చేతులు జోడించి యేసునామమున మనవి చేసే సంగతి ఏంటో తెలుసా? మొదటిగా నీ క్రియలను చక్కపరుచుకుంటే సంతోషించే వాళ్ళు దేవుడే మొదటి స్థానంలో ఉండడమా. ఒక వ్యక్తి అండి తన జీవితంలో తండ్రి మాటను అస్సలు లెక్క చేసేవాడు కాదట. బాగా ప్రేమించాడు. ఎవరు ప్రేమించడండి? తండ్రి కుమారుణ్ణి జాలిపడినట్లుగా దేవుడు మన పట్ల జాలిపడుతున్నాడని తండ్రి కుమారుల బంధం బైబిల్లో చాలా వివరంగా రాయబడిందండి. తండ్రులే కుమారులకి కిరీటాల అలంకారం ప్రియులరా. కానీ కుమారుడు తండ్రిని ఏ మాత్రం లెక్క చేసేవాడు కాదు, మాట వినేవాడు కాదు ప్రియులరా. ఒకనాగు దినాన అతని గర్వపు స్థితి, ఒక చెడు కార్యం ఏదో చేసేసాడు. పోలీసుళ్ళు పట్టుకొని కోర్టులో నిలబెట్టేశారు. భయంకరమైన జరిమానా పడింది, లేకపోతే 7 సంవత్సరాల కఠిన శిక్ష అని అన్నారండి. తండ్రి ఆ టైంలో సడన్గా ఆ శిక్ష చదివే టయానికి తండ్రి కోర్టులోకి అడుగుపెట్టి పెద్దగా రాస్తున్నాడు, అయ్యా నా కుమారుడయ్యా, నా ప్రేమకు ప్రతిరూపం, నా పోలికకు ప్రతిరూపం అయ్యా. వాడు చెరసాల్లో ఉంటే 7 సంవత్సరాల వరకు నా హృదయం తట్టుకోలేదు. నా యావదాస్తి అంతా అమ్మి నేను తీసుకొచ్చాను. శిక్ష దయ్యా, ఈ జరిమానా కట్టేస్తాను.
కుమారుడు ఆశలు వదిలేసుకున్న టైంలో ఆ తండ్రి కోర్టులోకి రాగానే ఎక్కడ లేని ఆశ తెచ్చుకొని ఆ కోర్టు బోనులో నుంచి ఏనాడు తండ్రిని లెక్క చేయని కుమారుడు క్రియ చక్కగా మార్చుకున్నాడండి. ఏనాడు తండ్రికి గౌరవీయ నా కుమారుడు తల వంచి తండ్రి పాదాలకి నమస్కారం చేసి తండ్రి పాదాల మీద పడి, నానా ఏ రోజు నిన్ను గౌరవించిన వ్యక్తిని కదా, ఎందుకో నా మీద ఎంత ప్రేమ, నా జీవితాంతం నీకు లోబడి ఉంటాను నాన్న. తండ్రి చెప్పిన మాట ఒకటే, నాకేమో నువ్వు లోబడాల్సిన పని లేదురా, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ బిడ్డలను నేను చూడాలని ఆశపడుతున్నాను, నువ్వు నవ్వుతూ నీ భార్య బిడ్డలతో కళకళలాడితే దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని ఉంది కనుక నీ క్రియను చక్కపరుచుకున్నావు, నాకు చాలు, దీన్ని నిలబెట్టుకో అన్నాడండి. ఈ రాత్రి పరమదేవుడు పరమ తండ్రి దేవాది దేవుడు చెప్తున్న మాట అదే, చక్కపరుచుడి. ఏంటి ప్రభువా? నీ క్రియలను చక్కపరుచుకో యథార్థంగా. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను, అయ్యా అందరూ వినండి, మీ క్రియలను చక్కపరుచుకొని, వింటున్నారా? మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ప్రియులరా, బైబిల్లో మనందరికీ పరిచయమైన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. నినివే పట్టణంలో రాజు సైతం కూడా దేవుని మాట విని వారి క్రియలను ఎంత చక్కబరుచుకున్నారో తెలుసా? రాజు సైతం సింహాసనాన్ని దిగి గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ వారి క్రియలను మార్చుకుంటే దేవుడు చేస్తానన్న కీడు చేయటం మాని నినివే పట్టణాన్ని రక్షించి నినివే పట్టణం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఈ రాత్రి దేవుడు నీ పట్ల కూడా అదే కోరుకుంటున్నాడండి. నీ ఇల్లు చక్కగా ఉండాలని ఆశపడుతున్నావు, నీ కాపురం చక్కగా ఉండాలని ఆశపడుతున్నావు, నీ బిడ్డలు చక్కగా ఉండాలని ఆశపడుతున్నావు, నీ ఆరోగ్యం చక్కగా ఉండాలని, నీ సంపాదన చక్కగా ఉండాలని, బ్రతుకు దినాలని చక్కగా ఉండాలని ఆశపడుతున్నా సోదరుడా, దేవుడు అంటున్నాడు, నీ క్రియలు చక్కపరుచుకో, నాకు సంతోషం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనంలో, దినవృత్తాంతముల 2వ పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడో, నేను ఈ జనల మధ్యన ఉండి కార్యములను, చదువు తల్లి, చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. ఎంత చక్కటి మాట అండి. ఎవరంటున్నారు తెలుసా ఈ మాట? వినండి. బైబిల్ అంతటిలో ఇలాంటి వ్యక్తి ముందు లేడు, బైబిల్లో ఇలాంటి వ్యక్తి తర్వాత కూడా లేడు. ఎవరంటే ఆయన పేరు సొలొమోను అండి. ఇలాంటి ఆయన ఒకరోజు 1000 దహన బలులు అర్పించాడంట దేవునికి. 1000 అనే సంఖ్య దేవునికి చాలా ఇష్టమైందండి. వెంటనే రోజు కూడా గడవనివ్వకుండా ఆ రాత్రి దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై అన్నాడట, ఏం కావాలి సొలొమోను అని అడిగితే సొలొమోను అన్నాడట, నాకు ఏమొద్దు ప్రభువా, ఈ నీ జనముల పట్ల క్రియలను కార్యాలను నేను చక్కగా చేయునట్లు, కార్యములను చక్కపెట్టునట్టు తగిన జ్ఞానం దయచేయి, నాకేమొద్దు అన్నాడండి. ఇలా చక్కపరచాలి, నేను కార్యాలు చక్కపరుచుకోవాలి, క్రియలను చక్కపరిచే జ్ఞానం దయచేయమంటే దేవుడు అంట ముచ్చటబడిపోయి, నువ్వు అడిగింది చక్కపరుచుకొని క్రియలు చక్కపరచడం కోరుకున్నావు గనక, దానికి కావలసిన తెలివి అడిగావు గనక, నువ్వు అడక్కపోయిన ధనాన్ని ఇస్తున్నా, నువ్వు అడక్కపోయిన ఘనాన్ని ఇస్తున్నా, నువ్వు అడక్కపోయిన ఆయుష్ను కూడా ఇస్తున్నాను అంటున్నాడండి. చప్పళ్ళు కూడా ఒకసారి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దాం. మన క్రియలు చక్కపరుచుకున్నప్పుడు అదిగో సొలొమోను క్రియలు చక్క పెట్టే తెలివి నాకు దయచేయ్యా. దేవుడు ముచ్చటబడిపోయి అడగనవి 3 ఇచ్చేసాడట. ఈ రాత్రి ఆ అడగని 3 కూడా నీవు నీ కుటుంబం పొందుకొందురుగాక. ఎప్పుడో తెలుసా అమ్మా? చక్కపరుచుడి. ఏంటి ప్రభువా? నీ క్రియలను చక్కపరుచు. నెంబర్ 2, రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. రెండవదిగా చక్కపరుచుకొనవలసినవి ఏంటంటే, సామెతల గ్రంథంలోనికి ఒకసారి రండి, 21వ అధ్యాయం. అమ్మ మైక్ తీసుకో తల్లి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనంలో రెండవదిగా చక్కపరుచుకొనవలసినది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను
ఏం పరుచుకుంటాడు తల్లి? చక్కపరుచుకొనును అనండి నాతో. రెండవదిగా ప్రవర్తనను చక్కపరుచుడి అనండి. దేన్ని చక్కపరచాలండి? ప్రవర్తన. ఒకటి క్రియలు చక్కపరుచుకోవాలి, రెండు ప్రవర్తన చక్కపరుచుకోవాలి. అదేంటండి? క్రియలు అంటే ఏంటి, ప్రవర్తన అంటే ఏంటి? క్రియ ప్రవర్తన రెండు ఒకటేగా. రెండు ఒకటైతే బైబిల్లో రాయరండి. పగలు రాత్రి ఇది వరకు ఒకటిగానే ఉండేదట, కానీ దేవుడు సృష్టిలో రెండుటిని వేరుపరిచాడండి. క్రియ వేరు, ప్రవర్తన వేరు ప్రియులరా. ఒకటి క్రియలు మనము చక్కపరుచుకోవాలి, రెండు ప్రవర్తన చక్కపరుచుకోవాలి. ఏంటండి రెండిటికి మధ్య తేడా ఏంటంటారా? మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రియ అంటే ఎలాగుంటుందంటే, ఒక విద్యార్థి నిన్నటిదాకా పరీక్షలు రాశాడండి. పరీక్షలప్పుడు బాగా చదివి రాశాడు, ఇది క్రియ. ఇంగ్లీష్లో యాక్షన్ అన్నారు దీన్ని. పరీక్షలు వచ్చినాయి, బాగా చదివిస్తున్నాడు, బాగా చదువుతున్నాడు, ఇది క్రియ. కానీ ప్రవర్తన అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చదువును పరీక్షలప్పుడే కాకుండా రోజు క్రమశిక్షణతో చదువుతూ ఉంటే ఇది ప్రవర్తన. దేవుడు ఇప్పుడు క్రియ చక్కపరుచుకోమన్నాడు, ప్రవర్తన కూడా చక్కపరుచుకోమన్నాడండి. ఏదో పరీక్ష వచ్చిందని క్రియ చక్కపరుచుకోవడం కాదు, ఏదో కష్టం వచ్చిందని క్రియ చక్కపరుచుకోవడం కాదు, దుఃఖం వచ్చిందనో, వేదన వచ్చిందనో, కన్నీరు వచ్చిందనో, అప్పుల పాలయ్యవనో, వేదన వచ్చిందనో, సాతానుడు ఏదో చిక్కు పెట్టాడనో అప్పటి వరకు క్రియ చక్కపరుచుకుంటే కాదు. క్రియ చక్కపరుచుకున్న నీవు ప్రవర్తనను కూడా, బైబిల్లో రాయబడి ఉంటుంది, యథార్థవంతుడట అంటే యథార్థంగా. రెండవదిగా ప్రవర్తనను కూడా చక్కపరుచుకోవాలండి. మీకు ఉదాహరణలో బైబిల్లో చాలామంది ఉన్నారు, నేను 2-3 చూపిస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రవర్తనను చక్కపరుచుకున్న వాళ్ళు బైబిల్ పండితులు, బైబిల్ అందరూ తెలిసిన వాళ్ళకి చిన్న కుమారుడు ప్రియులారు. ఒకప్పుడు ప్రవర్తన బాగాల, క్రియ బాగాల. అతగాడికి తండ్రి మీద దెబ్బలాడి రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ దుర్వ్యాపారాలతో, దుర్వ్యసనాలతో తినటానికి ఫుడ్ కూడా లేకుండా చివరికి పంది తినే పొట్టు కూడా తిందామని వెళ్తే ఆ పంది కూడా తిన్నివ్వలేదట. ఒక్కసారి చెప్పడానికి ఎప్పుడు వినే మాటగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి పంది తినే పొట్టు కూడా తినటానికి వెళ్తే అది ముట్టితో కొట్టిందంటే ఇతగాడి జీవితం ఎంత దౌర్భాగ్యం అయిపోయింది ప్రియులరా. దేవుడు అలా కాదండి మనిషిని సృష్టించింది. మనిషి హోదా ఏంటో తెలుసా? దేవుడట సృష్టిని సృష్టించి చివరికి ఈ సృష్టి అంతా ఇలా సైలెంట్గా ఉంటే ఎలాగా, దీన్ని ఏలడానికి ఎవరొకళ్ళు కావాలనంటే మనిషి అని అనుకున్నాడట. మనిషిని ఎలా చేద్దాం? దేవుడు అనుకున్నాడు, నా పోలిక ఎలాగుందో ఆ పోలిక చొప్పున మనిషిని చేద్దాం అనుకున్నాడు. ఇది మనిషి విలువ. దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేసి తన నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా, దేవుడి జీవవాయువు ద్వారా మనిషి జీవాత్మ కలిగిన వాడైతే ఇప్పుడు ఆ మనిషి ఎంత విలువైనడండి? పంది తినే పొట్టు తింటానిగా కాదు ప్రియుల. ఇప్పుడు అక్కడ క్రియ మారింది. పందులు పొట్టు తినే దగ్గర క్రియ చక్కపరుచుకున్నాడు, అక్కడితో ఆగిపోలేదు. ఇక తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత అనుకున్నాడు, కుమారునిగా అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, కనీసం ఇంట్లో పన్నోడుగా అన్నా నేను వెళ్ళి మా తండ్రిని బతిమలాడుకుంటానని ఆ క్రియను కంటిన్యూ చేశాడు. ఇది ప్రవర్తన చక్కపరుచుకోవడం ప్రియులరా. ఈ రాత్రి నా చేతులు చూడించి నేను మనం చేస్తాను, చాలామంది క్రియలు చక్కపరుచుకుంటున్నారు కానీ ప్రవర్తన చక్కపరచబడడం లేదేమో. నన్ను చెప్పనివ్వండి దయచేసి. వేదన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడే నువ్వు చక్కపరుచుకుంటున్నావు, కానీ ఇది కాదు. కంటిన్యూగా దేవుడు ప్రవర్తనను చక్కపరుచుకోమంటున్నాడండి. ప్రవర్తనను చక్కపరుచుకోవడం అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము. ఇది చక్కపరుచుకోవడం చాలు తల్లి. నీ ప్రవర్తన నీ వల్ల కాదు, ఆయన అధికారానికి ఒప్పుకో. ఒకరోజండి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తా ఉన్నాడట, దూర ప్రాంతం వెళ్ళాలి. ఇప్పుడు అందరికీ లొకేషన్లు పెట్టేస్తున్నారండి, లైవ్ లొకేషన్ అని, కరెంట్ లొకేషన్ అని. ఆ అబ్బాయి లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడండి. లొకేషన్ కొంచెం బాగానే చూపించింది. కాసేపటికి వాతావరణం మారిపోయింది, భయంకరంగా వర్షం పోవడం మొదలుపెట్టి కరెంటు పోయింది.
ఇక లొకేషన్లో అన్నీ కూడా నీళ్లు, చెట్లు పడిపోయిన పరిస్థితి, అడవిలాగా చూపిస్తుంది. ఏం అర్థం కాల, అటు ఇటు ట్రై చేశాడు ఈ అబ్బాయి. ఇక మ్యాప్ లొకేషన్ ఏం చూపించట్లేదు. కూర్చొని ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని చిన్న మాట ప్రార్థన చేశాడు. అప్పుడు, దేవా, నేను నా మ్యాప్ని, నా తెలివితేటలను నమ్మి దారి తప్పానయ్యా. ఇప్పుడు నీ సహాయం కోరుతున్నాను. నా నడకను నీవే నడిపించు. నా ప్రవర్తన అంతటి మీద, నా ప్రయాణం అంతటి మీద, నా తెలివిని అంతటి మీద, నా హృదయం అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. ఎట్టెళ్ళాలో అర్థం కావడం లేదు ప్రభువా అంటూ తన ప్రవర్తన దేవునికి అప్పచెప్పాడండి. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయింది. అతనికి దూరంగా ఒక చిన్న వెలుగు లైట్ కనపడింది. ఆ లైట్లో నుంచి ఒక అడవిలో నివసించే గిరిజనుడు రావడం మొదలుపెట్టాడట. ఆ గిరిజనుడిని ఆపి, అయ్యా, నేను పలానా చోటికి వెళ్ళాలి కనుక నాకు దారి తప్పానంటే ఆ గిరిజనుడికి ఆ అడవిలో ప్రతి అంగుళ స్థలము బాగా తెలుసట. ఆ వ్యక్తి ఎక్కువ మాట్లాడకుండా అన్నాడట, దయచేసి అయ్యగారు నన్ను వెంబడించండి, నేను తీసుకెళ్తాను అన్నాడట. ఇంత చదువు చదివిన, మ్యాప్ పెట్టుకొని, లొకేషన్ పెట్టుకొని వెళుతున్న వ్యక్తి గిరిజన్ని వెంబడిస్తూ ఉంటే ప్రియులరా, అతనికి తెలిసిన మ్యాప్ మరలా క్లియర్ కనపడటం మొదలు పెడుతుంది. కానీ వర్షం పోయి ఇప్పుడు ఈ గిరిజనుడు ఆ దారి కాకుండా వేరే దారిలోకి తీసుకెళ్తున్నాడట. ఇదేంటి దారి మారిందా అని అందాం అనుకున్నాడట. కానీ నా ప్రవర్తన చక్కబరుచుకున్నాగా, బీ సైలెంట్. దేవుడు చూపించిన ఈ వెలుగుతో నిలిచిన ఈ గిరిజనుడు వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఇదే ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని ఒప్పుకోవడం. ఆ వ్యక్తిని చాలా షార్ట్ కట్లో, అందులో క్షేమమైన మార్గం కూడా తీసుకెళ్ళిపోయాడట. 3 నిమిషాల్లో తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడట. ప్రియులరా, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. వాక్యం వింటున్న సోదరులారా, జీవితము అనే అడవిలో మనం కూడా తరచూ సొంత మ్యాప్లు, సొంత ప్లాన్లు, ఆలోచన పెట్టుకొని తిరుగుతూ ఉంటే మన ప్రవర్తన మనల్ని చెడగొడుతుంది. ఒక దారట నడిచే వ్యక్తికి పూలదారిలాగా కనపడుతుందట. కానీ బైబిల్ చెప్తుంది తుదకి అది మరణమునకు దారి తీయని బైబిల్ చెప్తా ఉంది. చక్కపరుచుడి. ఏం చక్కపరచాలి ప్రభువా? రెండవదిగా అంటున్నాడు, నీ ప్రవర్తనను చక్కపరుచుకో. ఒకప్పుడు సౌలుకి మంచి ఎడ్యుకేషన్ ఉందండి. కత్తి తిప్పటంలో ఎక్స్పర్ట్. గమలీయేలు పాదాల దగ్గర సకల శాస్త్రాలు ఆయన చదివాడు. ఆయన హార్స్ రైడింగ్లో నెంబర్ 1 గిఫ్ట్ పొందుకున్నాడు. ఆయన వాదించాలంటే ఎవరు ఆయన వాదనకి ఎదురు నిలిచేవాడు కాదు. అలాంటి వ్యక్తి దమస్క్ గేట్ దగ్గర కడసారి యేసు ప్రభువును చూచి తన ప్రవర్తన చక్కబరుచుకున్నాడు. తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. సౌలు కాస్త తిన్నదనబడిన వీధిలో ఆ దృష్టిని పోగొట్టుకుంటే అననీయ చేతుల మీదుగా నూతన దృష్టి సంపాదించుకోవడం కాకుండా నూతన ప్రవర్తన, యథార్థంగా ప్రవర్తన చక్కబరుచుకుంటే సౌలు కాస్త పౌలుగా మార్చబడి హింసకుడు, హానికరుడు, దోషకుడునైన ఆ వ్యక్తిని దేవుడు అపోస్తుడు అనిపించుకోవడానికి యోగ్యుడుగానంతగా కిరీటాలు సంపాదించుకునే అంత దేవుని దాసుడుగా దేవుడు సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరిద్దాం. ఇది ప్రవర్తనను చక్కపరుచుకోవడం. మేడి చెట్టు ఎక్కాడు, యేసును చూద్దాం అనుకున్నాడు. అన్యాయంగా పన్నులు వసూలు చేసే వ్యక్తి. యేసు అక్కడే నిలిచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదంటే వెంటనే దిగాడు. అడగకుండానే యేసు ప్రభు వారు వాక్యం కూడా చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ప్రవర్తనను చక్కపరుచుకున్న జక్కయ్య. యేసుప్రభు వారు వెంటనే చెప్పిన మాట, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి ఏమొచ్చిందమ్మా? రక్షణ వచ్చింది. అక్కడ యేసుప్రభు వారు సువార్త చేయాల, బోధ చెప్పలా. యేసును చూడంగానే ప్రవర్తన చక్కపరుచుకుందాం అనిపించింది. ఈ సభలు చూడంగానే, వాక్యం చూడంగానే, బైబిల్ చూడంగానే, మందిరం చూడంగానే, సేవకును చూడంగానే మన ప్రవర్తన చక్కపరచబడును గాక. ప్రియులరా, దావీదు భక్తిలో ఉన్నాడు కానీ లోపాలు లేని మనిషి లేడు. ప్రియులరా, ఒకరోజు చాలా బలహీనతలోకి వెళ్ళిపోయాడు. మిద్దె మీదకి ఎక్కి చూడరాని దృశ్యం చూసి ఆ చెయ్యరాని పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు, ఆ మనిషివి నువ్వే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అన్నట్టుగా తన ప్రవర్తనలో రాంగ్ స్టెప్ పడింది. వెంటనే సరి చేస్తున్నాడు. అయ్యా, నా ప్రవర్తన సరి చేసుకుంటాను, చక్కబరుచుకుంటానయ్యా. డ్యామేజ్ జరిగిన మాట వాస్తవమే, రాంగ్ స్టెప్ పడిన మాట వాస్తవమే. ఈ సోపుతో నన్ను కడుగయ్యా. మరలా ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకొని ప్రవర్తన చక్కపరుచుకున్న దావీదు జీవితంలో మళ్ళా వెనక్కి తిరిగి చూడాల, శ్రేష్టమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులరా,
పేతురు యేసు ప్రభువుని ఆ గెత్సెమనే తోటలో అరెస్ట్ చేసినప్పుడు నేను ఉంటానన్న పేతురు పరిగెత్తేసాడండి. అబద్ధమాడనన్న వ్యక్తి 3 సార్లు బొంకాడు. కానీ ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు మాటని జ్ఞాపకం చేసుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, ప్రవర్తనను చక్కపరుచుకున్నాడు. అందుకే తాళపు చెవులు పేతురికి ఇవ్వబడ్డాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటి అని అంటే చక్కపరుచుడి. ఏంటి ప్రభువా? నెంబర్ 3, 3వ విషయాన్ని జ్ఞాపకం చేద్దామండి. 3వదిగా చక్కపరచవలసినది ఏంటి అని అంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యెషయా 38:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక. అమ్మా, అందరూ వినండి. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెంబర్ 3, చక్కపరుచుకోనవలసింది ఏంటంటే ఇల్లు చక్కపరుచుకోవాలట. అమ్మ అందరూ అనండి, ఏం చక్కపరుచుకోవాలండి? ఇల్లు. ఈ భాగం మనందరికీ తెలిసిందే. హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం. ఏంటి ఆ రోగం అంటే, అప్పటి దినాల్లోనే హిజ్కియాకి క్యాన్సర్ పుండు, రాచపుండు పుట్టిందంటండి. ఆ పుండు ఈ గుప్పిలి బిగిస్తే ఎంత వెడల్పుగా ఉంటుందో, ఈ గుప్పిలి ఆ గాయంలోకి వెళ్ళిపోయేంత పుండు పడిందట. ఆ గుప్పిలి గాయంలోకి వెళ్ళిపోయేంత పుండు పడితే ఆయన మీద ప్రేమతో ఉన్న వాళ్ళందరూ డాక్టర్లు, వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే, ఇతను బ్రతకుడు చచ్చిపోతాడు. అయ్యా లేదయ్యా, బ్రతకాలి, రాజు మాకు ఉండాలి అని అంటే, సరే మీ విజ్ఞాపన ప్రకారం 1 నెల, 10 రోజులు, 2 నెలలు ఎక్కువ బతకాలంటే, ఆ గుప్పిలి పట్టే అంత గాయం క్యాన్సర్ రాచపుండులో పురుగులు పడి మాంసాన్ని తినేస్తున్నాయి గనక ఈయన గారు ఇంకో నెల 10 రోజులు బతకాలంటే, ఆ రంధ్రంలో ఏదన్నా జంతువు మాంసం 2 కేజీలు రోజు తీసుకొచ్చి పెట్టండి అని అంటే, అతని బంధువులో రాజ్యంలో ఉన్న వాళ్ళు ఆ గాయంలో ఏదో జంతువు మాంసం 2 కేజీలు పెట్టేవాళ్ళట. రోజు పురుగులు అతని మాంసం తింటాం మానేసి ఈ మాంసం తినేయట. సమ్ బెటర్. కానీ ఆ పురుగులు కూడా అర్థమైనాయి, ఒకప్పుడు రుచి ఉన్నట్లు లేదే అని పెట్టిన మాంసం తింటాం మానేసి హిజ్కియా మాంసాన్ని తింటాం మొదలుపెట్టాయట. ఇక ఒక రోజు వచ్చేసింది, యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, హిజ్కియా, యు విల్ గో టు డై టు నైట్. ఈ రాత్రికే నువ్వు చచ్చిపోతావు గనక ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఇల్లు చక్కపరుచుకో. వింటున్నావా? నీ ఇల్లు చక్కపరుచుకో. కారణం ఏంటో తెలుసా? ఇక నువ్వు చచ్చిపోబోతున్నావు. ప్రియులరా, ఇల్లు చక్కబెట్టుకొనుట అంటే ఏంటి? బైబిల్ చెప్పే మాట ఏంటంటే బాధ్యతలను నెరవేర్చుట. వింటున్నారా? బాధ్యతలను నెరవేర్చుట. ఒక వ్యక్తి మరణానికి సిద్ధపడేటప్పుడు లేదా ముఖ్యమైన ఘట్టానికి వెళ్ళేటప్పుడు ఒక కుటుంబ బాధ్యతలు, ఆస్తుల్ని, ఇతర ముఖ్యమైన పనుల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడం, తర్వాత తన కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే ఇదే కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం అంటే. యెషయా అదే మాట చెప్తున్నాడు. హిజ్కియా, నువ్వు రాజు అయినా సరే, నువ్వు చచ్చిపోతున్నావు కనుక ముందు ఇల్లు చక్కబెట్టుకో. కానీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు ఎలాగో తెలుసా? ప్రార్థన ద్వారా చక్కబెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. రాజయ్య అంతటి వాడే గోడ వైపుకు ముఖం తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎలాగా నీ ఎదుట నేను నీతితో భక్తి చేశాను, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ రాత్రి నేను చచ్చిపోతే నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావు. ఇంకా బాధ్యతలు ఉన్నాయ్యా. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, ఇంకా పిల్లల మందిరానికి నడిపించాలి, ఇంకా పిల్లలకి వాక్యం నేర్పాలి, ఇంకా వాళ్ళకి తండ్రులే పిల్లలకి ఆస్తి సమకూర్చవాలని కదా బైబిల్ చెప్తుంది. నా పిల్లల్ని సెటిల్ చేయాలయ్యా. యవ్వన కాలము అప్పటికే 30-35 సంవత్సరాల లోపే ఉన్నాడంట హిజ్కియా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి కదా. ఇప్పుడే నేను చచ్చిపోతే నా ఇల్లు చక్కబెట్టుకోవడం బాధ్యతలు ఎలాగా ప్రభువా? నాకు టైం ఇవ్వయ్యా. ఎప్పుడైతే బాధ్యతలను నెరవేర్చడానికి ప్రార్థన వైపు తిరిగాడో, ఆ రాత్రే చచ్చిపోతామని చెప్పి వెళ్ళిన యెషయా గారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అన్నాడట, లేదు దేవుడు మరలా పంపించాడు, ఈ రాత్రి చచ్చిపోవంట, నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావంట. ఆమె నన్ను బిగ్గరగా. ఇదే చక్కబరుచుకోవటం ఏంటండి.
ఇదే చక్కబరుచుకోవడం. ఈ రాత్రి దేవుడు నీ ఆయుష్ను పెంచునుగాక. బైబిల్ చెప్తుంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయమేమి నీకు. యుద్ధాలు ఏదో జరుగుతున్నాయి, ఏవేవో అయిపోతుంది, డోంట్ బి అఫ్రైడ్, కలవరపడొద్దు, ఇవన్నీ జరగవలసి ఉన్నదని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఎప్పుడో చెప్పాడండి. కలవరపడొద్దు, దిగులు పడొద్దు, నీ భారము యెహోవా మీద మోపము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొరత దగను. ఎప్పుడో తెలుసా? చక్కబరుచుకుంటే. అందుకే కుటుంబాన్ని, ఇల్లు చక్కబెట్టుకోవడం కంటే యెహోషువ చక్కగా ఈ పని చేసాడండి. వెంటనే ఆయన అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించి. ఇదే చక్కబరుచుకోవడం అండి. వాక్కు వింటున్న సోదరి సోదరులరా, నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నువ్వు ఒక్కళ్ళవే గౌరవనీయమైన వ్యక్తి, నువ్వు ఒక్కళ్ళవే దేవుని మందిరానికి వస్తున్నారమ్మా. ఈ రాత్రి తీర్మానం చేసుకో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తా. ఇదే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. ఈ రాత్రి ప్రభువా తీర్మానం చేసుకుంటున్నాను, నేను దేవుని సన్నిధిలో నా కుటుంబంతో కనబడుదును గాక. తిమోతిని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, తిమోతి, నీ అవ్వ లోయలో ఉన్న విశ్వాసం, నీ తల్లి యూనికేలో ఉన్న విశ్వాసం నీలో కూడా ప్రవహించుచున్నదని రూఢిగా నమ్ముతున్నాను అబ్బాయి. అంటే అమ్మమ్మ విశ్వాస అయితే, కుమార్తె విశ్వాస అయితే, మనవడు కూడా విశ్వాసే. ఇంకో సంగతి చెప్పనా అండి, తిమోతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్తుడండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళది. తల్లేమో యూదురాలు, భక్తి ఎరిగిన ఆవిడ. తిమోతి తండ్రి ఏమో యెహోవా అంటే ఎవరో తెలియదు, దేవుని పదాజ్ఞలు అంటే ఎవరో తెలియదు, బైబిల్ అంటే తెలియదు. అలాంటి గ్రీసు దేశస్తుడిని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టిన అబ్బాయి తిమోతి. కానీ ఆ యొక్క వివరాలు, ఆ ప్రభావం తిమోతి మీద పడకుండా పెంచింది అమ్మమ్మ. తల్లి అలాగే పెంచింది. ఇదే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. వాక్యం వింటున్న ప్రియ యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లి, నీ తండ్రి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో, నీ తల్లి ఎంతగా ప్రార్థన చేస్తుందో, ఈ రాత్రన్నా చక్కపరుచుకుందువుగాక. చక్కపరుచుడి. ఏం చక్కపరచాలి ప్రభువా? నెంబర్ 4, 4 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 4వదిగా చక్కపరుచుకొనవలసింది ఏంటంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. సామెతల గ్రంథము 24:27. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దాని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. వింటున్నారా అండి? చాలండి. 4వదిగా సామెతలు 24:27లో పని చక్కపరుచుకోవాలట. అని అన్నాడు నాతో. ఏం చక్కపరుచుకోవాలండి? పని చక్కపరుచుకోవాలి. ఏం పని అండి మనం చక్కపరుచుకోవాల్సింది? దేవాది దేవుడు మనకి చాలా పనులు చేయడండి. అన్నిటికంటే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడమే. అసలు మనిషిని దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడో తెలుసా? అవన్నీ చూపించడానికి టైం చాలదు. కానీ యెషయా గ్రంథం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. దేవునిని మహిమ పరుచుకొనుటకు నేను సృజించిన నరుడు అని బైబిల్లో క్లియర్గా మాట్లాడుతుందండి. మనిషిని, నరుణ్ణి దేవుడు ఎందుకు సృజించుకున్నాడంటే ఆయన్ని మహింపరచడానికి. ఇదే నీ పని. ఇలా చేస్తూనే తర్వాత నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నీకు సహభాగస్వామిని, ఆ సహభాగస్వామికి నీకు ప్రేమగా ఇచ్చిన బిడ్డలు, పశువులు అన్నీ కూడా ఇక తర్వాత వాటిని నువ్వు శ్రద్ధగా చూసుకోవడం. మొదట పని దేవుని మహిమపరచడమే. ఇదే పని చక్కపరుచుకో. ప్రియులారా, నన్ను మాట్లాడండి. ఎప్పుడైతే దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తావో నీ పనులన్నీ కూడా ఆయన సమృద్ధిగా జరిగించునుగాక. పనిని చక్కపరుచుకో. చక్కపరుచుడి. అందుకే ప్రారంభంలో చెప్పానండి, దేవాది దేవుడు సృష్టి దగ్గర నుంచి సిలువ దాకా ఆయన పనిని ఎంత చక్కపరిచాడో. గర్వించి లూసిఫర్ అన్నవాడు పరలోకంలో విర్రవీగి, నేను లేకపోతే దేవుని సింహాసనం ఎక్కడ ఉంటుందంటే, వాడు ఆ భూమి మీద పడగా ఈ భూమంతా ఆకారం లేకుండా శూన్యంగా మారిపోయిందట. అక్కడి నుంచి మరలా దేవాది దేవుడు చక్కపరచడమే. అందుకే దినన్న నువ్వు చక్కగా కూర్చున్నావు తల్లి. అందుకే కాస్తంత 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయి.
అందుకే ఇది నాన్న ఏది 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 ఎక్కడ ఏం జరుగుతున్నా జలముల మీదల్లో వెళ్ళినా కూడా అవి నీ మీద పొర్లి మారట్లే, అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలట్లేదు. ఎందుకో తెలుసా? ఈ రాత్రన్న చక్కపరుచుకుంటావేమోనని, పనిని చక్కపరుచుకో. ఒక ఊరిలో అండి ఒక పెద్ద చెరువు ఉండేదట, వినండి. ఆ చెరువుకి ప్రక్కనే ఊరి ప్రజలంతా నడుచుకుంటూ వెళ్ళే దారి ఒకటి చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకరోజు ఆ దారిలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు కానీ ఒక పెద్ద రాయి వచ్చి దారికి మధ్యలో పడిందట. ఇక ఆ దారిలోంచి వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ఒక వ్యాపారస్తుడు ఆ దారిలో వెళ్తూ రాయి అడ్డుగా ఉన్న రాయి తట్టుకొని కింద పడబోయాడట. నిలబడి వెంటనే అన్నాడు కోపంతో, ఈ ఊళ్ళో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? దారిలో ఇంత పెద్ద రాయి ఉంటే తీయించరా, ఎంత శ్రద్ధ అని తిట్టుకుంటా పక్క నుంచి వెళ్ళిపోయాడట. ఒక పండితుడు ఆ దారిలోంచి వెళ్తూ ఆ రాయిని చూసి ఆయన ఎలాగ అన్నాడట, లోకంలో జనాలు ఎంత స్వార్థపరులు అయిపోయారు, ఎవరికి సామాజిక స్పృహ లేకుండా అయిపోయింది, ఎవరో ఒకరు దీన్ని తీయాలి కదా అంటూ వేదాంతం చెప్పి పక్క నుంచి వెళ్ళిపోయాడట. ఇలా చాలామంది వస్తున్నారు, వ్యవస్థని, నాయకుల్ని, ప్రజల్ని విమర్శిస్తున్నారు, కానీ రాయి మాత్రం ఎవరు పక్క దిగుండి వెళ్ళిపోతున్నారట. చివరికి ఒక సాధారణమైన రైతు ఆ పొలం పని ముగించుకొని తల మీద గడ్డిమో పెట్టుకొని ఆ దారిలో వెళ్తున్నాడట. రాయి ఎదురైందట. రాయిని చూడంగానే అతను చేసిన పని ఏంటో తెలుసా? నేను ఇబ్బంది పడుతున్నట్టు నా వెనకొచ్చేవాడు ఇంకెవడు ఇబ్బంది పడకూడదని నేను ఎవరినో విమర్శించడం కంటే నా వంతు నా పనిని చక్కబెడితే, వింటున్నారా, నా వంతు నేను పనిని చక్కబెడతానని తల మీద ఉన్న మోపుని కింద పడేసి ఆ రాయిని కాస్త శ్రద్ధతో బలవంతో తీసుకొని పక్కకలా తీసేసాడట. రాయి తీసిన కింద ఒక గొయ్యి ఉందట. ఏంటి గొయ్యి ఉందని చూస్తే గొయ్యిలో ఒక సంచి ఉందట. ఏంటి ఇక్కడ సంచి ఉందని ఆ సంచి ఇలా తెరిచి చూశాడట. సంచి నింట బంగారు నాణేలు ఉన్నాయంట. బంగారు నాణేల మీద ఒక చిన్న లెటర్ పెట్టుందట. ఏంటా ఈ లెటర్ని వచ్చి రాని చదవడం మొదలు పెట్టాడట. ఏంటో తెలుసా? ఎవరైతే విమర్శలతో కాలం వృధా చేయకుండా తన పనిని తాను చక్క పెట్టుకుంటారో వారికి ఇచ్చే బహుమానమే ఈ బంగారు నాణేలను రాసిందట. వింటున్నారా అండి? నీ పనిని చక్కబెట్టుకో, ఆశీర్వదించే దేవుడు ఆయన. దేవుని మహింపరచడం ఒక పని, దేవుని ఆరాధించడం ఒక పని, దేవుని యొక్క కార్యాలను వివరించడం ఒక పని. ఆ పనిని చక్కపరిచినప్పుడు దేవుడు నీకెందుకు కొదువు చేస్తాడు మిత్రమా? ఈ రాత్రి చక్కపరుచుడి. ఐదవది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు చెప్పానండి? 4. 1, ఏం చక్కపరుచుకోవాలండి? క్రియలను చక్కపరుచుకోవాలి. 2, ఏం చక్కపరుచుకోవాలండి? ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. 3, ఏం చక్కపరుచుకోవాలండి? ఇంటిని చక్కపరుచుకోవాలి. 4వది ఏం చక్కపరుచుకోవాలండి? పనిని చక్కపరుచుకోవాలి. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. మన మూల వాక్యంలో యెషయా గ్రంథం 62:10 దేవుడు అంటున్నాడు, చక్కపరుచుడి. ఏంటి ప్రభువా? 5వది ఆఖరిది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. అక్కడ ఆగండి. 5వది ఆఖరిది చక్కపరుచుకోవలసింది ఏంటంటే దివిటీలు చక్కపరుచుకోవాలి. అమ్మ అందరూ మాట్లాడండి. ఏం చక్కపరుచుకోవాలండి? దివిటీలండి. ఈ భాగం కూడా వాక్యం తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా విదితమేనండి. ఒక వివాహానికి హాజరవుతున్నారు 10 మంది కన్యకలు. వారిలో మనం పెట్టిన పేరు కాదు, బైబిల్ పెట్టిన పేరే. బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. ఎందుకు బుద్ధి లేదు, బుద్ధి కలిగిన వాళ్ళు అని అంటారంటే దివిటీలు చక్కపరుచుకోలేకపోయారు. ఇది తేడా. దివిటీలు చక్కపరుచుకోలేకపోయారండి. పెండ్లి కుమారుడు మధ్యరాత్రి వస్తాడు. పెండ్లి కుమారుడు కొరకు అందరూ సిద్ధపడలేరు, బాగానే ఉంది.
కానీ పెండ్లి కుమారుడు ఎప్పుడొస్తాడో తెలియదు గనక బుద్ధి కలిగిన కన్నికలేమో నిద్రపోకుండా దివిటీలు ఎలాగున్నాయో, ఎలుగుతుందా లేదా చక్కగా సిద్ధపరుచుకొని చక్కపరుచుకొని ఎప్పుడైనా రాని అలాగే ఎదురు చూస్తున్నారట. బుద్ధి లేని కన్నికలు మాత్రమో వచ్చినప్పుడు లేవచ్చులే అంటూ నిద్రపోయారట. పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని శబ్ద వినపడంగానే సిద్ధపడి చక్కపరుచుకున్న వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోయారు. నిద్రపోతున్న వాళ్ళు అప్పుడు లేచి దివిటీలు వెలిగిస్తున్నారు, ఎలగట్లా. చక్కపరుచుకున్నాం అనుకుంటున్నారు, చక్కపరచలేకపోతున్నారు, ఆరిపోతున్నాయి. కారణం నూనె లేకపోవటమే. ఈ రాత్రి ప్రియులరా నన్ను మాట్లాడివ్వండి. నీ హృదయం అనే దివిటి ఎలా ఉంది రాత్రి? నీ శరీరం అనే దివిటి ఎలా ఉంది రాత్రి? నీ గృహము, నీ కాపురము, నీ వ్యక్తిత్వము, నీ ప్రవర్తన, నీ క్రియలనే దివిటి, నీ ఇల్లు అనే దివిటి, నీ పని అనే దివిటి ఎలాగుంది రాత్రి? ఆ దివిటిని చక్కపరుచుకో, దివిటిని చక్కపరుచుకో. మన హృదయం అనే దివిటిని చక్కపరుచుకున్నప్పుడట పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రో మళ్ళీ రాత్రో ఎప్పుడో ఎవరికి తెలియదు ప్రియులరా, ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. కానీ రాకడ సూచనలు బహువేగంగా ఉన్నాయి. దివిటిని చక్కపరిచిరి కానీ విడబడి ఎందుకు తెలుసా? టైం దాటి చక్కపరుచుకున్నారు. ఇది కూడా మీరు గ్రహించాలి. టైం దాటి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయావు, ట్రైన్ వెళ్ళిపోయింది. టైం దాటి టెస్ట్ కానీ వెళ్ళిపోయావు, డాక్టర్ వెళ్ళిపోయాడు. టైం దాటి ఎక్కడికి వెళ్ళిపోయావు, కలెక్టర్ గారిని కలుద్దామని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. టైం దాటి చక్కపరుచుకుంటాను ప్రభు, అదిగో ఏశావు ఆ తరువాత మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచెను గాని అది అతనికి విసర్జించబడెన్నో. లేదయ్యా, రేపు రాత్రి చివరి సభగా రేపు రాత్రి చక్కపరుచుకుంటానయ్యా, ఏమో రేపు నీది కాదు. టుడే ఈజ్ యువర్స్. ఈరోజు మాత్రమే నీది మిత్రమా. అదిగో కాసేపాగి నిద్రపోయి పెళ్లి కుమారుడు వస్తున్నాడో అని కేక విన్నప్పుడు వెలిగించుదాంలే, చక్కపరుచుకుందాం అనుకున్నారు. వేలగట్ల నీ జీవం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. గిద్యోనండి 300 మందితో మిద్యానీలు గెలవడానికి సిద్ధం చేసుకున్నది ఏంటో తెలుసా? దివిటీలే. బైబిల్లో దివిటీలు 300 మంది సైనికులతో దివిటీలు కొండల లోపల దాచిపెట్టుకొని యుద్ధానికి వెళ్ళి శ్రేష్టమైన విజయాన్ని సంపాదించుకున్నారండి. ఈ రాత్రి నీ దివిటీని చక్కపరుచుకొనగలిగితే, యేసు పెట్టిన దీపమే ఆ దివిటీ ప్రియులరా నీ హృదయంలో ఆరిపోయిందా? పాడు చేసుకుంటున్నావా? చక్కపరుచుకో. ఒక రాజుగారండి తన రాజ్యంలో ఇలా ప్రకటన చేశాడట. ముగిస్తాను వినండి. అదేంటనంటే ఒక పెద్ద గడియారం చూపించాడట ప్రజలందరికీ. ఆ గడియారంలో ఒక్క ముల్లే ఉందట. రాజుగారు అన్నాడట, ఈ ముళ్ళు 12 అనే నెంబర్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఆ టయానికి మీరందరూ నా రాజభవన్లోకి వచ్చేయండి. మీ అందరితో పాటు నేను కూడా మీ మధ్య కూర్చొని ఎప్పుడు కని విని ఎరుగని విందు మీకు ఇస్తాను కనుక మీరు వచ్చేటప్పుడు 12 ఈ ముళ్ళు గడియారంలోకి రాగానే పెద్ద బాకానాదం వినపడుతుంది. అప్పుడు మీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని రావాలన్నాడట. రాజుగారు చెప్పాడని ప్రజలందరూ మొదట్లో తెల్లని బట్టలు వేసుకొని ఆ ముళ్ళు ఎప్పుడు 12 దగ్గరికి వస్తాని ఎదురు చుట్టం మొదలు పెట్టారట. కానీ ఆ ముళ్ళు చాలా స్లోగా తిరుగుతున్నట్టు అనిపించిందట. చూసిన ప్రజల్లో కొంతమంది అనుకున్నారట, ఈ ముళ్ళు 12 దగ్గర రావాలంటే ఇప్పుడప్పుడు అలా అయ్యే పని కాదులే, చాలా టైం పట్టిద్దిలే, అప్పుడు దాకా తెల్లని బట్టలు ఎలాగుంటే మురికైపోవు అంటూ ఇంటికి వెళ్ళిపోయి తెల్ల బట్టలు తీసి మామూలు బట్టలు వేసుకొని ఆ ముళ్ళు దగ్గరికి వస్తుందనంగా అప్పుడు బట్టలు వేసుకొని వెళ్దాంలే విందుకి రాజుగారి దగ్గరికి అనుకుని కొంతమంది బట్టలు మార్చేసుకున్నారు ప్రియులరా. మరికొంతమంది అనుకున్నారట, ఆ ముళ్ళు అసలు తిరుగుతుందో లేదో, రాజుగారు సరి చేపించాడో లేదో, ఆయనకి ఎన్ని బాధ్యతలు అంటూ అసలు ఈ సంగతి కొంతమంది మర్చిపోయి వారి పనులు వాళ్ళు వెళ్ళిపోయారట. కానీ మూడవదిగా ప్రియులరు వినండి, ఒక పేద వ్యక్తి ప్రియులరా, ఒక సాధారణమైన రైతు ఎప్పుడు చక్కబరుచుకుంటూ, క్రియలను చక్కబరుచుకుంటూ, ప్రవర్తన చక్కబరుచుకుంటూ, ఇల్లు చక్కబరుచుకుంటూ, పని చక్కబరుచుకునే వాటిలో నిమగ్నమై ఉన్న, దివిటీలు చక్కబరుచుకునే విషయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి, వాక్యాన్ని పట్టుకున్న వ్యక్తి అట.
ఆ ముళ్ళు ఎప్పుడు 12 దగ్గరికి వస్తుందో రాజుగారు ప్రకటన చేశాడంటే ఎప్పుడు ఏ అద్భుతం జరిగిద్దో ఏ ఆశ్చర్యం జరిగిద్దో తెలియదని ఆ బట్టలు అలాగే ఉంచాడంట. మురిగ్గాకుండా చూసుకుంటున్నాడట, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా. మురిగ్గాకుండా నడుస్తున్నాడట, ఎక్కడ దుమ్మొచ్చే చాటుకి వెళ్ళకుండా. దీన్నే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండగా అలాగే ఆ వ్యక్తి ఒకే ఒక వస్త్రాన్ని శుభ్రం చేసుకుంటున్నాడు, మలినం కాకుండా చూసుకుంటున్నాడు. ఈ లోపు ప్రజలందరూ మిట్ట మధ్యాహ్నము 1 గంట టైంలో మంచి నిద్రలో ఉన్నారు. 1:10 ముళ్ళు 12 దగ్గరికి వచ్చింది. బాకానాదం బిగ్గరగా వినపడింది. బ్రిల్లరా, సిద్ధపడిన ప్రజలు ఒక్కళ్ళ రాలేదు, కానీ ఈ ఒక్క వ్యక్తి రాజభవనానికి వెళ్ళాడట. రాజుగారు సిద్ధపడి లోపలికి వెళ్ళి చూస్తే 1000 మంది ప్రజలేరి, ఏది ఊళ్ళో ఉన్న ప్రజలు అని అంటే, అయ్యా నేను ఒక్కడిని సిద్ధపడి వచ్చానయ్యా. రాజుగారు చేసిన పని ఏంటో తెలుసా? ఒక్క విందుకైతే నేను ఇది చెప్పాల్సిన పని లేదబ్బాయి. నా తర్వాత ఈ రాజరికపు సింహాసనం మీద నిన్నో నీ తర్వాత నీ పుట్టిన పిల్లల్ని ఏలుబడి చేయడానికి నా యావదాస్తిని రాసిస్తానని అన్నాడండి. సిద్ధపడిన దివిటీలు చక్కబరుచుకున్న, హృదయం అనే దివిటీని చక్కబరుచుకున్న వ్యక్తి ఊహించలా ఆ ఊహకందని రాజ్యమే దేవుని రాజ్యం. చప్పలు కొడతారు ఒకసారి బిగ్గరగా. అందుకే చక్కటి వాక్యం దేవుని సేవకులు ప్రింట్ చేసి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది కనుక చక్కబరుచుకో తల్లి. క్రియలు చక్కబరుచుకో, ప్రవర్తన చక్కబరుచుకో, ఇల్లు చక్కబరుచుకో, పనిని చక్కబరుచుకో, దివిటీలు చక్కబరుచుకో. చక్కపరచడానికి యేసయ్య ఎప్పటికప్పుడు ఫాస్ట్లో ఉన్నాడండి. తెలుసా మీకు? ఆయన భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు కన్న తల్లి తండ్రి కానీ తండ్రి పనిలో వడ్రంగి పనిలో ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరాలు అస్సలైన తండ్రి పనిలో వచ్చి నాకుంది టైం 3.5 సంవత్సరాలే గనక కాలము సంపూర్ణమైపోతుంది. దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవుని రాజ్యానికి ప్రజలందరూ తీసుకొని వెళ్ళాలి, నా తండ్రి నాకు ఇచ్చిన టైం క్లోజ్గా ఉందని 3.5 సంవత్సరాలలో అందరినీ చక్కపరచడం ప్రారంభించాడండి యేసయ్య. పరిచయలను చక్కపరచడానికి, శాస్త్రాలను చక్కపరచడానికి, దీనులను చక్కపరచడానికి, సమరయులను చక్కపరచడానికి, ధర్మశాస్త్రోపదేశాలను చక్కపరచడానికి, యవ్వనస్తులను చక్కపరచడానికి, సమరయ స్త్రీని చక్కపరచడానికి, అందరినీ చక్కపరిచి చివరికి ఇక టైం ఎండింగ్లోకి వచ్చింది కనుక అర్ధరాత్రి గెత్సెమనే తోటలో పట్టబడి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడుతూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 7 కేకలు, దివిటీల్లాగా కేకలు వేసాడండి ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. మొదటి మాట. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. 2వ మాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు. 3వ మాట. నా దేవా నన్నేల చేయి విడిచితివి. 4వ మాట. నేను దప్పికొనుచున్నాను. 5వ మాట. సమాప్తమైనది. 6వ మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7వ మాట. నేను చక్కపరిచానయ్యా, ఇక నన్ను తీసుకో ప్రభువా. చేయడానికి ఏమీ లేదు ప్రభువా, ప్రజలకు అన్నిటికీ చక్కపరుచుకునే సదుపాయాలు ఇచ్చేసి నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. బైబిల్ చెప్తుందండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. చప్పట్లు కొట్టరా ఒకసారి బిగ్గరగా. మా నాన్నగారు కలిగున్న మనస్సు నేను కలిగి ఉంటే బాగుంటుందని నేను ఎంత తాపత్రయపడతానండి. మా నాన్న పేరు నిలబెట్టాలని నేను ఎంత తాపత్రయపడతానండి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అప్పగించిన పనిని చక్కపరచాలని ఆయనకున్న టైం పీరియడ్ 33.5 సంవత్సరాల జీవితంలో చివరి 3.5 సంవత్సరాలు. ఇంకో సంగతి చెప్పనా అండి, ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. ఆయన సమాధిలో ఉంది కూడా 33.5 గంటలే. 33.5 గంటలే. ఒక శరీరము ఉబ్బిపోయి పగిలిపోయేది 36 గంటల తర్వాత. 36 గంటలకు ముందే యేసు ప్రభు వారు లేచారండి. మనకి రాత్రి 12 నుంచి తెల్లారి 12 గంటలకు ఒక రోజు, కానీ ఇజ్రాయెల్ దేశంలో సాయంత్రం 6 నుంచి తెల్లారి సాయంత్రం వరకు ఒక రోజు. ఇప్పటికి కూడా శుక్రవారం నాడు 3 గంటలకు చనిపోయారు యేసు ప్రభు వారు. 6 గంటలకు శనివారం వస్తుంది, డేటు మారిద్దు వాళ్ళకి. కనుక యేసు ప్రభు వారి దేహాన్ని చచ్చిపోయాడో లేదని దొంగల్ని కాళ్ళ మీద కొట్టి చంపేశారు. యేసు ప్రభు వారిని కూడా అలా కొడదామని చూస్తే అప్పటికి ఆయన ప్రాణం విడిచేశాడు. అరిమత్తె యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని యేసు దేహాన్ని ఇమ్మని అడిగితే అరగంటలో శనివారం వస్తుంది, డేటు మారిద్దనగా అరగంట ముందే కొత్త సమాధిలో ఆయన్ని ఉంచారు. ప్రియులరా, శుక్రవారం అర్ధగంట సమాధిలో ఉన్నారు.
6 గంటలకు శనివారం వచ్చేసింది. శనివారం 6 గంటలు, 24 గంటలు వాళ్ళకి, 24 గంటలు శనివారం ఆదివారం 24 గంటలు. అది ఇదొక అరగంట, 24 గంటలు. మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే అది కౌంట్ చేస్తే 9 గంటలు. 24, 9 అరగంట, 33.5 గంటలు సమాధిలో ఉండి, అందుకే ఈ రోజున చరిత్రను తిరగరాస్తున్న యేసు. చప్పట్లు కొట్టి బిగ్గరగా తిన్నామన్నమై. ఇంత చక్కపరిచిన యేసు నిన్ను కోరుతున్న మాట ఏంటో తెలుసా? నేను సమస్తము చక్కపరిచాను, ఇక నీ చేతుల్లోనుంది. చక్కపరచుడి, చక్కపరచుడి. ప్రభా, ఇప్పుడే నా హృదయాన్ని చక్కపరుచుకుంటాను, నా పరిస్థితులను చక్కపరుచుకుంటాను, నా క్రియలను చక్కపరుచుకుంటానంటూ పైకి లేచి నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగా.